మా వాడు 6th వచ్చాడండి. స్కూల్ మార్చాలి. ఎన్ని ఫెసిలిటీస్ ఉంటే ఏం లాభం? సబ్జెక్ట్లో అసలు స్టాండర్డ్సే లేనప్పుడు. మా అమ్మాయి స్కూల్లో అకాడమిక్స్ ఓకే అండి, కానీ అది తప్ప ఇంకేమీ లేదు. గ్రౌండ్ చాలా బాగుంది, కానీ వేరే యాక్టివిటీస్ చాలా వీక్. కంగారు పడకండి. రెసిడెన్స్ స్కూల్స్ తో మంచి చదువుతో పాటు ఆల్ రౌండ్ డెవలప్మెంట్. రైట్ ఏజ్ లో రైట్ ఫౌండేషన్ తో రెసిడెన్స్ స్కూల్స్ ఇప్పుడు హైదరాబాద్ అంతటా. 686 లో ఇక డీటెయిల్స్ చూస్తే తనతో పోటీ పడలేకపోతున్నాడంటూ వైసీపీ అధినేత జగన్ చేసిన వ్యాఖ్యలపై ఏపీ సీఎం చంద్రబాబు తీవ్రంగా స్పందించారు. జగన్ చేసే చెత్త పనులు నేను చేయాలా అంటూ మండిపడ్డారు. చిత్తూరు జిల్లా నగరిలో జరిగిన స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో సీఎం మాట్లాడుతూ గత 5 ఏళ్లుగా రాష్ట్రంలో అరాచక పాలన కొనసాగిందని, 2024 ఎన్నికలకు ముందు మాట్లాడాలన్నా నవ్వాలనన్నా భయపడే పరిస్థితి నెలకొన్నదని విమర్శించారు. దీనికి సంబంధించిన మరింత సమాచారాన్ని మా బీఆర్కే ప్రతినిధి బసవరాజు అందిస్తారు. బసవరాజు, చెప్పండి, అంశానికి సంబంధించిన అప్డేట్ ఏంటి? థ్యాంక్ యూ జెన్సీ. మరి అంటే రాష్ట్రంలో కూటమి ప్రభుత్వంపై జగన్మోహన్ రెడ్డి ఏదైతే బాణాలు ఎక్కుపెట్టి చాలా వివాదాస్పదంగా మాట్లాడుతున్న పరిస్థితి నేపథ్యంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తీవ్రంగా స్పందించారు. అంటే చంద్రబాబుని ఒక అసమర్థుడిగా వాళ్ళ ఆయనతో పోటీపడి పనిచేశాడు. బట్ ఏదైతే వైఎస్ రాజశేఖర రెడ్డి కొడుకుగా నాతో చేయలేడు, నాతో పోటీ పడలేడు, నేను చేసినంత మంచి లేదా నేను చేసినంత బాధ్యతయుతమైన పనులు ప్రజలకు రైతులకు చేయలేడని ఒక కామెంట్ చేసిన నేపథ్యంలో చంద్రబాబు కూడా ఈరోజు నగరంలో ఒక సభా వేదికగా మాట్లాడడం జరిగింది. జగన్మోహన్ రెడ్డి గత 5 ఏళ్లలో చెత్త పనులు అనేకం చేశాడు, అలాంటి చెత్త పనులతో చెత్త మనసులతో నేను పోటీ పడాలన్నా అనే విధంగా ఆయన మాట్లాడడం జరిగింది. యాక్చువల్ గా ఈ ఇద్దరి నేతల మధ్య మాటలు తుటాలు పేలుతున్న నేపథ్యంలో రాష్ట్రంలో రాజకీయం ఒక్కసారిగా అధికార ప్రతిపక్షాల మధ్య వేడెక్కుతున్నట్లు మనకు తెలుస్తా ఉంది. అంటే అనేక అంశాల్లో ఏదైతే నంద్యాల పర్యటన సందర్భంగా రాయలసీమలో ప్రాజెక్టులు నిర్మించాలి, ఆ దిశగా ఏదైతే తను యాత్ర చేస్తున్నప్పుడు అక్కడ నంద్యాలలో తనను బలవంతంగా అరెస్ట్ చేశారని చంద్రబాబు కామెంట్ చేసిన పరిస్థితి. తాను రాష్ట్ర అభివృద్ధి కోసం పనిచేశాను కానీ రాష్ట్రాన్ని లేదా రాష్ట్ర ఖజానాను అడ్డం పెట్టుకొని ఇష్టరాజ్యంగా ఏదైతే అంటే ప్రాంతాల వారుగా విడదీసి దోచుకోవడానికి నేను చేయలేదు, అలాంటి పనులు నేను చేయలేను, నేను రాష్ట్ర అభివృద్ధి ప్రజల సంక్షేమం ఈ రెండు కూడా ఒక గాడిపైన లేదా 2 కళ్ళుగా చూసుకొని రాష్ట్రాన్ని డెవలప్ చేసే ప్రయత్నం నాదైతే, అంటే జగన్మోహన్ రెడ్డి గత 5 ఏళ్లలో విధ్వంస పాలన చేసి ఏదైతే లక్షల అప్పులు చేసి రాష్ట్రాన్ని అధోగతి పాలు చేశాడు, మరి నేను ఆ చెత్త పాలన అనుసరిస్తూ ఆ విధంగా నేను చేయాలనా, ఇది నాకు సాధ్యమవుతుందా? మరి జగన్మోహన్ రెడ్డి ఇండైరెక్ట్ గా ఏం చెప్తా ఉన్నాడు, నాకు నేను చెత్త పనులు చేశాను కాబట్టి నాతో పోటీపడి చేయమని చెప్తున్నట్లు నాకు ఉంది, కాబట్టి అలాంటి పనులు నేను చేయను, ఎందుకంటే రాష్ట్రాన్ని అభివృద్ధి దిశగా నడిపే తత్వం నాదే ఉంటుంది. విధ్వంస పాలన చేస్తూ రాష్ట్రాన్ని అస్తవ్యస్తం చేసి అప్పుల పాలన పరిస్థితి జగన్మోహన్ రెడ్డి అంటూ చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. సో ఈ రకమైన అధికార ప్రతిపక్షాల మధ్య ఈ ఏదైతే వివాదాస్పద వాక్యాలు మాటలు తుటలై పేలుతున్న నేపథ్యంలో తాజాగా చంద్రబాబు అయితే తీవ్రంగా స్పందించారు. అంటే వాళ్ళ నాన్నతో చేశాను, ఆ తర్వాత కొడుకుగా జగన్మోహన్ రెడ్డితో చేశాను, బట్ వీరు ఈ విధంగా పోల్చుకోవడము, అంటే తమ చేసిన చెత్త పనులతో నేను కూడా చెత్తగా మారాలని ఆ విధంగా వారు ఆలోచన చేసి నా పైన కామెంట్ చేయడము, ఇది దురదృష్టకరము. ఇలాంటి నేతలు రాజకీయంగా వాళ్ళు ఏదైతే ఉండడం కూడా మంచిది కాదు. వీళ్ళని రాజకీయంగా భౌతికంగా వీళ్ళని ఏదైతే మనం అంతమొందించాలని అనే విధంగా ఆయన చాలా ఘాటుగా చెప్పాడు. బట్ తాను చేస్తున్నది స్పష్టంగా అయితే ప్రజలకు తెలియజేశాడు. అప్పుల్లో ఉన్న ఏదైతే ఏపీ రాష్ట్ర ప్రభుత్వాన్ని గాడిలో పెట్టాం, అదేవిధంగా సంపద సృష్టించి వేల మంది యువతకులకు అంటే పారిశ్రామికీకరణగా చేసి ఉపాధి అవకాశాల కోసం మేము కష్టపడుతున్నాం. ఇలాంటి ఆ పాలన మాదంటూ, అంటే మీ పాలన వేరే, మీరు కొండలు దోచుకున్నారు, క్వారీలు దోచుకున్నారు, రకరకాలుగా మద్యం పేరిట సిండికేట్ చేసి అనేక రకాలుగా జైల్లో పాలయ్యారు, 1000 కోట్లు సంపాదించారు. సో ఇవన్నీ కూడా చట్ట వ్యతిరేకమైన పనులు నేను చేయలేను, నా వల్ల కాదు, సో నేను చేసేది నా పద్ధతి, నా రూటు వేరు అని చెప్పగానే జగన్మోహన్ రెడ్డికి ఆయన పాలనలో జరిగిన విధ్వంసాలు ఎత్తి చూపుతూ తను అలాంటి కాదు, నీ చెత్త పనులతో నేను పోటీ పడను, మీకు మాకు చాలా వ్యత్యాసం ఉందని చెప్పిన పరిస్థితులు మనం చూస్తున్నాం. జాన్సీ, రైట్, థ్యాంక్ యూ బసవరాజ్ ఫర్ ద అప్డేట్. తాము అధికారంలోకి వచ్చిన తర్వాత ఇచ్చిన మైండ్స్ అన్ని బీఆర్ఎస్ నేతల బంధువులకే దక్కాయని డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క ఆరోపించారు. అంతా మీ వాళ్లే ఉంటే తమపై లేఖలు రాయాల్సిన అవసరం ఏంటని ప్రశ్నించారు. ఇక ఈ వ్యవహారంలో మంత్రి హరీష్ రావుకు అసలు ఏం కావాలంటూ బట్టి విక్రమార్క ఘాటుగా స్పందించారు. బీఆర్ఎస్ నేతలు కావాలనే ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు. సృజన్ రెడ్డికి సీఎం రేవంత్ రెడ్డికి ఎలాంటి సంబంధం లేదని డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క స్పష్టం చేశారు. సృజన్ రెడ్డి బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే కంతాల ఉపేందర్
ఉపేందర్ రెడ్డి అల్లుడని తెలిపారు. అలాగే సృజన్ రెడ్డి నిర్వహిస్తున్న సోదా కన్స్ట్రక్షన్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ ఎంటీగా ఉన్న దీప్తి రెడ్డి కందాల ఉపేందర్ రెడ్డి కూతురేనని బట్టి స్పష్టం చేశారు. ఇక ఇదే అంశానికి సంబంధించి పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి రవీంద్ర అందిస్తారు. రవీంద్ర, చెప్పండి. ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం బట్టి పైన ఉన్నటువంటి అనేకమైనటువంటి ఆరోపణలు చేసిన సందర్భం ఉన్నది. మొత్తం మీద కాంట్రాక్ట్ అనేది గత ప్రభుత్వంలో ఇవ్వడం జరిగింది. అటు ప్రభుత్వం అప్పటి నుంచి ఇప్పటిదాకా కూడా వాళ్ళ కార్యకలాపాలను కూడా నిర్వహిస్తున్నారు. దానిపైన బట్టి సంబంధం లేకపోయినా వివేకమైనటువంటి వివిధ పత్రికల్లో కావచ్చు, వివిధ ఛానల్లో కావచ్చు రావడం జరుగుతుంది. ఏదైతే కేసీఆర్ ప్రభుత్వంలోనే వారికి కాంట్రాక్ట్ ఇవ్వడం జరిగింది. నితిన్ రెడ్డి అనేది ఒక వాయిస్ పట్టుకొని వచ్చి ఇది అధికార పార్టీ చెందిన ముఖ్య నేత బంధువు అవుతారు, బంధువుల పైన కాంట్రాక్ట్లు ఇవ్వడం కొల్లగొడుతున్నారు అనేటువంటి అంశం అయితే ఒకటి తెరపైకి వచ్చింది. దానిపైనే దాదాపుగా బట్టికి కూడా సంబంధాలు ఉన్నాయని మంత్రులకు అయితే అంటగట్టడం, వారిపైన అనేకమైనటువంటి నేపాలు మోపడం జరుగుతుంది. అంటే బొగ్గు మాఫియా ఏ విధంగా ఉన్నది, బొగ్గు మాఫియాను ఏ విధంగా కొల్లగొడుతున్నటువంటి అంశం కనుక మనం చూసినట్లయితే కనుక మంత్రుల పైన ఆ నేపం నెట్టడం, గత ప్రభుత్వంలోనే వారికి కాంట్రాక్ట్లు ఇవ్వడం, ఆ కాంట్రాక్టర్లు ఇప్పటిదాకా కూడా ప్రభుత్వం పోయినప్పటికీ కూడా వాళ్ళ నేతృత్వంలో పనులు అయితే కొనసాగుతున్నాయి. మొత్తానికి మళ్ళీ ఇదే టీఆర్ఎస్ నాయకులంతా కూడా ఇదే కాంగ్రెస్ మంత్రుల పైన దుష్ప్రచారం చేయడం, వారిపైన అభియోగాలు మోపడం అయితే జరుగుతున్నది. అట్టి నేపంలోనే అది అధికార పక్ష నాయకులు అయితే కూడా తిప్పికొట్టే బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారు. మొత్తం అధికార పక్ష నాయకులు కూడా తేటతెల్లంగా వారికి ఉన్నటువంటి ఏవైతే అగ్రిమెంట్లు కావచ్చు, వారికి ఉన్న మద్దతు తప్పుడు సమాచారం ప్రభుత్వం పైన బురద జల్లే కార్యక్రమమే చేస్తారు తప్ప ఎక్కడ కూడా కాంగ్రెస్ ఒప్పందాలు గుర్చుకోవడం కానీ కాంట్రాక్ట్ చేయడం కానీ లేదనేది మన రాష్ట్ర ముఖ్యమంత్రి కూడా వెలపడం జరిగింది ఖమ్మం మీటింగ్ లో. మొత్తానికైతే బీఆర్ఎస్ ప్రభుత్వం ఏదైతే ఉందో అది కంప్లీట్ గా అది అధికార పక్ష ఎమ్మెల్యేల మంత్రుల మధ్యన పిచ్చులు పెట్టే కార్యక్రమం అయితే చేస్తున్నారు. మొన్నటికి మొన్న ముఖ్యమంత్రి బావమరిది అనేది నితిన్ రెడ్డి అనేది కాంట్రాక్ట్ నేపంతో ఉన్నారు, కాంట్రాక్ట్ అనేది అది అబద్ధం, పచ్చి మోసం అనే దాన్ని బట్టి కూడా చాలా సందర్భంగా ప్రెస్ మీట్ పెట్టి దాన్ని తిప్పగొట్టడం జరిగింది ఉప ముఖ్యమంత్రి కూడా. అంటే మంత్రుల మధ్య మొన్న కోమటిరెడ్డి వెంకరెడ్డి కావచ్చు, ఇలా బట్టి విక్రమార్క కావచ్చు, అంటే దుష్ప్రచారంతో ఏదైతే గత ప్రభుత్వం పోయినప్పటి నుండి జీర్ణించుకోలేక అబండాలు వాటిపైన మోపి భక్తుల మధ్యన పెట్టి దుష్ట పాలనకు పాల్పడుతున్నారనేది కూడా ఉప ముఖ్యమంత్రి బట్టి గారు కూడా చెప్పింది, ఆరోపించడం జరిగింది. ఇది ముమ్మాటికి తప్పు. ఇది కాంగ్రెస్ అగ్రిమెంట్ చేసుకున్నది కాదు. గత ప్రభుత్వంలోనే ఏదైతే బొగ్గు మాఫియా కాంట్రాక్ట్ చేసుకుని ఇప్పడం జరిగింది, అదే నేపథ్యంలో అదే జరుగుతున్నది తప్ప ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వానికి మాకు అని ఎలాంటి సంబంధం లేదు. ఇది కంప్లీట్ గా ప్రభుత్వం మీద బురద జల్లే కార్యక్రమే కేసీఆర్ యొక్క దుష్ట బుద్ధి ఇది వెలుగులోకి వస్తున్నది తప్ప దీనిపైన ఏం లేదు తిప్పుకోవడం అయితే తెలపడం జరిగింది. ఫాతిమా. ఓకే, థ్యాంక్ యూ రవీందర్. నిజామాబాద్ జిల్లా నగర శివార్లో గంజాయి గ్యాంగ్ హల్చల్ సృష్టించింది. శుక్రవారం అర్ధరాత్రి తనిఖీలు నిర్వహిస్తున్న ఎక్సైజ్ సిబ్బందిపై గంజాయి స్మగ్లర్లు కారుతో ఢీకొట్టారు. ఇక ఈ ఘటనలో ఎక్సైజ్ మహిళా కానిస్టేబుల్ గాజుల సౌమ్య తీవ్రంగా అయితే గాయపడ్డారు. తీవ్ర గాయాలతో సౌమ్యనైతే నగరంలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించగా ఆమెకు కిడ్నీలు దెబ్బతిన్నట్లయితే వైద్యులు నిర్ధారించారు. ప్రస్తుతం ఆమె పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. ఇక ఘటన అనంతరం అయితే అప్రమత్తమైనటువంటి పోలీసులు వాహనాన్ని వెంబడించి ఇద్దరు గంజాయి స్మగ్లర్లను అయితే అరెస్టు చేశారు. వారి నుంచి 2 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. ఇక నిందితులైతే నిర్మల్ జిల్లాకు చెందినటువంటి వారిగా గుర్తించారు. ఇక ఇదే అంశానికి సంబంధించి పూర్తి సమాచారాన్ని మా బీఆర్కే ప్రతినిధి రాజు అయితే అందిస్తారు. రాజు, చెప్పండి, మీ దగ్గర ఉన్నటువంటి అప్డేట్స్ ఏంటి అంశానికి సంబంధించి? ఉమ్మడి నిజామాబాద్ జిల్లాకు సంబంధించి గాంజాయి స్మగ్లర్లు అయితే ఎంతకైనా తెగిస్తున్నారు. ఎవరైతే వాళ్ళని ఆపాలనుకున్న వాళ్ళపైన హత్యలకు కూడా పాల్పడుతున్నారని చెప్పారు.
నిజామాబాద్ జిల్లాలో తాజాగా జరిగిన సంఘటన, ఒక ఎక్సైజ్ కానిస్టేబుల్ సౌమ్య పైన కారుని పోనిచ్చి ఆమెను హత్యాయత్నం చేశారని చెప్పొచ్చు. ఎందుకంటే నిర్మల్కు చెందిన కొందరు వ్యక్తులు ఆ గాంజా తీసుకొని నిజామాబాద్ జిల్లాకు వస్తున్న తరుణంలో ఎక్సైజ్ పోలీసులకు సమాచారం రావడంతో ఆ కారును వెంబడించి మాధవ్ నగర్ ఆ ప్రాంతంలో ఆ కారుని ఆపేయడానికి ప్రయత్నం చేశారు. అయితే అందులో ఎక్సైజ్ కానిస్టేబుల్ గా విధులు నిర్వహిస్తున్న సౌమ్య ఆ కారుని ఆపే ప్రయత్నం చేస్తున్న తరుణంలో ఆ దుండగులు అయితే ఆ కారుని ఆ కానిస్టేబుల్ పైకి తీసుకువెళ్లారు. దీంతో ఆమెకు తీవ్రమైన గాయాలయ్యాయి. ఆమె ఆ కాలు పై నుండి ఇట్లా కిడ్నీల పై నుండి తను ఆ కారు వెళ్లడంతో సౌమ్యకైతే తీవ్ర గాయాలయ్యాయి. ప్రస్తుతం సౌమ్య పరిస్థితి అయితే విషమంగా ఉందని చెప్పి వైద్యులు అయితే తెలియజేస్తున్నారు. అయితే గాంజాయి ముఠా రోజు రోజుకు జిల్లాలో రెచ్చిపోతుంది. గత కొన్ని రోజులుగా స్తబ్దంగా ఉన్న వీళ్ళంతా గాంజా ముఠా అంతా కూడా ఇప్పుడు మళ్ళీ వారి కార్యక్రమాలు అయితే మళ్ళీ స్టార్ట్ చేశారని చెప్పొచ్చు. ఎందుకంటే సిపి సాయి చైతన్య వచ్చిన తర్వాత ఎక్కడిదక్కడ ఎవరైతే గాంజా వ్యాపారులు స్మగ్లర్లు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరినీ స్టార్టింగ్ లో కట్టడి వాళ్ళందరినీ బైండ్ అవుట్ చేయడం జరిగింది. అలాగే ఎవరైతే పాత నేరలు ఉన్నారో వాళ్ళందరికీ వార్నింగ్ ఇవ్వడంతో కొంత గాంజా బిజినెస్ అయితే తగ్గిందని చెప్పొచ్చు. కాకపోతే గుట్టు చప్పుడు కాకుండా కాస్ట్లీ వాహనాల్లో ఈ రోజు జరిగిన సంఘటన సంబంధించి కారు వచ్చేసి అది నిర్మల్ నుంచి నిజామాబాద్ జిల్లాకు వస్తున్న తరుణంలో ఎక్సైజ్ పోలీసులకు సమాచారం ఉంది ఆ స్విఫ్ట్ కార్ లో గాంజా వస్తుందని చెప్పి. దీంతో పోలీసులు అక్కడ పక్క సమాచారం మేరకు అక్కడ డిపో ఏర్పాటుతో అక్కడ తరుణంలో కారుని కానిస్టేబుల్ తను చేసి తనతో ఆ దుండగులు ఆమె పై నుంచి కారుని పోనిచ్చారు. రైట్, థ్యాంక్ యూ రాజు ఫర్ ద అప్డేట్. రిమైనింగ్ డీటెయిల్స్ చూసుకున్నట్లయితే నాంపల్లిలోని బచ్చాస్ ఫర్నిచర్ షోరూమ్ గోదాంలో ప్రమాదం చోటు చేసుకోవడంతో గత 6 గంటలుగా రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతోంది. ఈ గోదాంలో పనిచేస్తున్న 3 కుటుంబాలకు చెందిన 6 భవనం లోపల చిక్కుకున్నట్లు అధికారులు గుర్తించారు. వీరిలో వాచ్మెన్ కుటుంబానికి చెందిన 2 చిన్నారులు, మరో కుటుంబానికి చెందిన 4 పెద్దవారు ఉన్నట్లు సమాచారం. పోలీసులు, హైడ్రా, విపత్తు నిర్వహణ బృందం సహాయక చర్యలు చేపట్టింది. ఘటనా స్థలంలో అంబులెన్స్లను అధికారులు సిద్ధంగా ఉంచారు. భవనం చుట్టుపక్కల దట్టంగా పొగ అలుముకుంది. ఇక దీనికి సంబంధించిన మరింత సమాచారాన్ని మా బీఆర్కే ప్రతినిధి రామకృష్ణ అందిస్తారు. రామకృష్ణ, చెప్పండి, ఈ ఘటనకు సంబంధించిన అప్డేట్ ఏంటి? ఝాన్సీ, ఏదైతే నాంపల్లిలో దీనికి సంబంధించి ఫర్నిచర్ షాపుకి సంబంధించి దాదాపుగా మధ్యాహ్నం 12 గంటలకి దీనికి సంబంధించి కూడా ఫైర్ అంటుకుందని చెప్పుకోవచ్చు. దానికి సంబంధించి కూడా 2 గంటల నుంచి అయితే మధ్యాహ్నం 2 గంటల నుంచి కూడా ఫైర్కి సంబంధించి ఫైర్ అధికారులు కావచ్చు, ఎస్డిఆర్ఎఫ్, ఎన్డీఆర్ఎఫ్, హైడ్రా మొత్తం కూడా అక్కడికి చేరుకున్నారు. దానికి సంబంధించి ఫైర్ ఇంజిన్లతో అదుపు చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఎక్కడ కూడా మంటలు అనేవి కూడా అదుపులోకి రాని పరిస్థితి అయితే నెలకొంది. దాదాపుగా 5 గంటల నుంచి విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు అధికారులు. మొత్తం కూడా సిపి సజ్జనార్తో సహా అక్కడే ఉండి మొత్తం కూడా పర్యవేక్షిస్తున్నారు. సో మొత్తం కూడా చూసుకున్నట్లయితే ఏదైతే టెక్నాలజీ ఉందో ఆ టెక్నాలజీని ఉపయోగించి కూడా అదుపులోకి తీసుకురావడానికి ప్రయత్నం చేస్తున్నారు. మెయిన్గా ఇక్కడ చూసుకున్నట్లయితే ఏదైతే ఆ పొగ భారీ ఎత్తున ఉంది, ఆ పొగతోనే లోపలికి ఏదైతే ఎస్డిఆర్ఎఫ్ కావచ్చు, ఎన్డీఆర్ఎఫ్ కూడా లోపలికి వెళ్ళలేని పరిస్థితి. ఫస్ట్ ఆ పొగని అదుపులో చేయాలని అధికారులు భావిస్తున్నారు. 75% వరకు ఇప్పుడు అదుపులోకి వచ్చింది. మరో కొద్దిసేపట్లోనే ఏదైతే దీని సర్చ్ ఆపరేషన్ ఉందో సర్చ్ ఆపరేషన్ లోపలికి వెళ్ళేందుకు ఎన్డీఆర్ఎఫ్ కావచ్చు, ఎస్డీఆర్ఎఫ్ ప్రయత్నాలు చేస్తుంది. సో ఎవరైతే లోపల ఉన్నారో దాదాపుగా 6 మంది వరకు ఇప్పుడు వరకు ఏదైతే అధికారికంగా ఉందో 6 మంది లోపల ఉన్నట్లు కూడా తెలుస్తుంది. మెయిన్గా దీనికి సంబంధించి 5 ఫ్లోర్లు ఉంది. 5 ఫ్లోర్లో సెల్లార్లోనే దీనికి సంబంధించి ఫస్ట్గా మంటలు అంటుకున్నాయి. అక్కడి నుంచి మొత్తం కూడా 5 ఫ్లోర్ల వరకు కూడా వ్యాపించిన నేపథ్యం అయితే చూసాం. మొత్తం కూడా ఇది దీనికి సంబంధించి ఫర్నిచర్ షాప్ కావడంతో దానికి సంబంధించి ఏదైతే ఫోమ్గా ఉంటుందో ఫోమ్ కావచ్చు, లేదంటే ఆ ఫర్నిచర్ ఏదైతే దీనికి సంబంధించి వార్నిష్ టైప్లో ఉన్న కెమికల్స్ని కూడా వాడతారు. సో ఆ కెమికల్ కూడా అంటుకోవడంతో విపరీతమైనటువంటి స్మోకింగ్ వస్తుంది. ఆ స్మోక్ కూడా ఏదైతే నల్లగా దట్టమైన పొగ ఏర్పడింది, ఆ పొగతోనే కొంత లోపలికి వెళ్ళటానికి కూడా అధికారులు భయపడుతున్నారు. అక్కడ 5 మినిట్స్ ఉంటేనే దానికి సంబంధించి గాలి ఆడనే పరిస్థితి. లోపలికి వెళ్తే బతకమని తెలిసి ఆ పొగను కొంత అదుపులో చేయడానికి అక్కడ ఉన్నటువంటి ఆల్టర్నేటివ్ వేవ్స్ ఏదైతే ఉన్నాయో దానికి సంబంధించి జేసీపీ గోడలు కూడా పగలగొట్టి పక్క సైడ్ నుంచి వెళ్ళటానికి కూడా చాలా ప్రయత్నాలు చేస్తున్నారు. కానీ ఎక్కడ కూడా అందుబాటులో లేని పరిస్థితి అయితే ఉంది. ఇక్కడ ఇంకా దాదాపుగా చూసుకున్నట్లయితే కొద్దిసేపట్లో దీనికి లైట్ కూడా ఫెయిల్ అయ్యే పరిస్థితి ఉంది. ఇప్పటికే ఆ భవనానికి కూడా కరెంటు కూడా మొత్తం కట్ అయిపోయిన పరిస్థితి అయితే చూసాము. వెలుగు లేని నేపథ్యంలో ఇప్పుడే త్వరితగతిని దీనికి సంబంధించి ఏదో ఒకటి చేయాలని అధికారులు అయితే
విశ్వ ప్రయత్నాలు అయితే చేస్తున్నట్లుగా కూడా తెలుస్తుంది. సో మొత్తం మీద అక్కడ ఉన్నటువంటి బాధ్యత ఏదో వాచ్మెన్ కుటుంబం ఉందో వాళ్ళైతే పోలీసులు రోధిస్తున్న పరిస్థితి అయితే మనం చూసాం. ఏదైతే లోపల ఉన్నటువంటి పిల్లల్ని బతికించాలని పోలీసులు కాళ్ళు పట్టుకున్న పరిస్థితి ఉంది. దీనికి సంబంధించే కలెక్టర్ కూడా స్వయంగా అక్కడికి వెళ్ళారు. అక్కడ జరుగుతున్నటువంటి మొత్తం కూడా పర్యవేక్షిస్తున్నారు. దానికి సంబంధించి కూడా టెక్నికల్గా ఏ విధంగా అయినా వాళ్ళని మంటల్ని పొగని రెండింటిని కూడా అదుపులో చేయొచ్చా, రోబోటిక్ సిస్టంతో లోపల ఏం జరుగుతుంది అనేది కూడా మొత్తం కూడా వీడియో రూపంలో బయటికి తెప్పించుకున్న పరిస్థితి అయితే చూసాం. మొత్తం మీద చూసుకున్నట్లయితే మరి కొద్దిసేపట్లోనే ఎన్డీఆర్ఎఫ్ సెర్చ్ ఆపరేషన్ లోపలికి వెళ్ళేందుకు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. దానికి సంబంధించి ఆక్సిజన్ కావచ్చు, దానికి సంబంధించిన టూల్ కిట్స్ మొత్తం కూడా తీసుకుని లోపలికి వెళ్తున్నారు. కానీ అక్కడ గాలి ఆడకపోవడంతో అధికారులు మొత్తం కూడా మళ్ళీ బయటకు వచ్చిన పరిస్థితి. సో ఇప్పుడు 75% కంట్రోల్ అయిన నేపథ్యంలో కొంత ఏదైనా వాళ్ళని వెలికి తీసే ప్రయత్నం చేయడానికి, వాళ్ళని వెలికి తీసిన తర్వాత ఏదైతే దీనికి సంబంధించి అంబులెన్సులు కూడా అన్నీ కూడా అందుబాటులోనే డాక్టర్లు అందరిని కూడా అక్కడికి రప్పించారు. సో అంబులెన్సులతో పాటు వాళ్ళంతా బయటకు వస్తే ట్రీట్మెంట్ చేయడానికి ఏదైనా చిన్న ఏదైనా జరిగిద్దా అంటే దానికి సంబంధించి కూడా వాళ్ళని ప్రాణాలతో కాపాడేందుకు మొత్తం కూడా ఏదో హెల్త్ డిపార్ట్మెంట్కి సంబంధించిన డాక్టర్లు అందరూ కూడా అక్కడికి చేరుకున్నారని చెప్పుకోవచ్చు. ఝాన్సీ. రైట్, థ్యాంక్ యూ రామకృష్ణ ఫర్ ద అప్డేట్. ఫోన్ ట్యాపింగ్ కేసు నేపథ్యంలో బీఆర్ఎస్లో రాజకీయ ఉత్కంఠ రేగుతుంది. ఈ క్రమంలో మాజీ మంత్రులు కేటీఆర్, హరీష్ రావు ఎర్రవల్లి ఫామ్ హౌస్లో బీఆర్ఎస్ అధినేత మాజీ సీఎం కేసీఆర్తో కీలక భేటీ నిర్వహించారు. సిట్ దర్యాప్తు దూకుడుగా కొనసాగుతున్న నేపథ్యంలో కేసు పరిణామాలు, చట్టపరమైన చర్యలు, రాజకీయ వ్యూహాలపై నేతలు చర్చించినట్లు సమాచారం. అలాగే మున్సిపల్ ఎన్నికల దృష్ట్యా పార్టీ బలోపేతంపై కూడా ఈ సమావేశంలో చర్చ జరిగినట్లు తెలుస్తుంది. ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలు, నేతలు, కార్యకర్తలు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, ప్రజల్లోకి వెళ్లాల్సిన అంశాలపై మాజీ సీఎం కేసీఆర్ దిశానిర్దేశం చేశారని బీఆర్ఎస్ వర్గాలు భావిస్తున్నాయి. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, చెప్పండి, ఈ అంశానికి సంబంధించిన అప్డేట్ ఏంటి? గత ప్రభుత్వంలో జరిగినటువంటి ఫోన్ ట్యాపింగ్ కేసు తెలంగాణలో సంచలనం సృష్టించని చెప్పుకోవచ్చు. ఇదే విషయానికి సంబంధించి మాజీ మంత్రులు కేటీఆర్ కావచ్చు, సంబంధించిన హరీష్ రావు ఇప్పటికే ముందు పోలీసుల ముందు, సిట్ అధికారుల ముందు దర్యాప్తు అయితే కొనసాగిస్తున్నటువంటి పరిస్థితి. ఇక ఫోన్ ట్యాపింగ్ సంబంధించినటువంటి ఎవరిని వదిలేదు లేదంటే పోలీసులు కూడా ఉప్పు జారీ చేసి పూర్తి స్థాయిలో అంటే విచారణకు సంబంధించినటువంటి చేస్తున్నారు. దానికి సంబంధించినటువంటి పూర్తి డాక్యుమెంటేషన్ కూడా అంటే తయారు చేసుకొని పూర్తిగా ఎప్పటికప్పుడు ఎవరైతే అప్పట్లో చురుగ్గా పాల్గొని పోలీసు సంబంధించినటువంటి ఫోన్ ట్యాపింగ్ కేసుకు సంబంధించిన వివరాలను సేకరిస్తున్నారు. ఇప్పటికే దానికి సంబంధించిన వివరాలు మొన్న కేటీఆర్ సంబంధించి కావచ్చు, ఈ రోజు హరీష్ రావుకు సంబంధించిన విషయాలలో ఈ పరిణామాలు పెద్ద ఎత్తున స్పీడప్ అవుతుండటంతో ముందస్తుగానే ఈ విషయాలన్నింటినీ సమీక్షించడం కొరకు ఫామ్ హౌస్ కు కేసీఆర్ పిలుచుకున్నట్లు కూడా తెలుస్తుంది. దీని మీద అంటే రానున్న మున్సిపాలిటీ ఎలక్షన్స్ కావచ్చు, సిట్టు సంబంధించినటువంటి ఓటును సంబంధించిన కేసులే కావచ్చు, ఇవన్నిటిని దర్యాప్తు చేస్తున్న క్రమంలోని ఒక్కసారిగా ఉచ్చు బిగిస్తడంతో బీఆర్ఎస్ పార్టీ రానున్న మున్సిపల్ ఎన్నికల్లో ఊహాత్మకంగా చేసేటటువంటి అంటే పార్టీకి సంబంధించినటువంటి విషయాలను క్షుణ్ణంగా పరిశీలించడం కొరకు ఇద్దరిని పిలిచినట్లు కూడా తెలుస్తుంది. ఇక్కడ ఫామ్ హౌస్ లో కేసీఆర్, హరీష్ రావు, కేటీఆర్ తో పాటు మరికొంతమంది ముఖ్య నాయకులను కూడా పిలిపించి పూర్తిగా అంటే ఓవరాల్ గా జరిగేటటువంటి మున్సిపాలిటీ ఎన్నికల్లో తెలంగాణ వ్యాప్తంగా ఉన్నటువంటి కార్పొరేట్ ఎన్నికలకు సంబంధించి ఒక సమీక్ష అయితే జరుగుతుంది. దానికంటే ముందుగానే ఈ సంబంధించినటువంటి ఫోన్ ట్యాపింగ్ కేసు కూడా ముందరం అవుతున్న క్రమంలో కూడా వీటిపై కూడా పెద్ద ఎత్తున ఒక చర్చ కూడా జరుపుకొని ఈ ఫామ్ హౌస్ లో ఒక మీటింగ్ కూడా ఏర్పాటు చేసుకున్నట్లు కూడా తెలుస్తుంది. ఇది తెలంగాణ వ్యాప్తంగా ఫోన్ ట్యాపింగ్ కేసు సంచలనం సృష్టించిన క్రమంలోనే ఇది ముందస్తుగా అంటే బీఆర్ఎస్ పార్టీ మున్సిపల్ ఎన్నికలకు సంబంధించిన గడువు దగ్గర పడుతుండటంతో ఒక ఊహాత్మకంగా పోవడానికి ఏం చేయాలి, దీనికి సంబంధ హరీష్ రావు కానీ వీళ్ళకి అరెస్ట్ అయితే మాత్రం ముందస్తు ప్లాన్ ఏ విధంగా ఉండాలంటే ఒక చర్చ అయితే జరుగుతున్నటువంటి పరిస్థితి. ఓకే, థ్యాంక్ యూ శ్రీనివాస్. ఏపీలో టీడీపీ, వైసీపీ మధ్య మాటల యుద్ధం తారస్థాయికి చేరింది. పేర్ని నాని, మంత్రి అనగాని సత్యప్రసాద్ మధ్య మాటల తూటాలు తీవ్ర స్థాయికి చేరాయి. వైసీపీ పాలనలో జరిగిన భూ సర్వేపై అయితే అనగాని సత్యప్రసాద్ తప్పుడు మాటలు మాట్లాడుతున్నారంటూ పేర్ని నాని ఫైర్ అయ్యారు. అప్పుడు జగన్కు 25 కోట్ల రూపాయలు ఇచ్చి ఉంటే ఈరోజు అనగాని వైసీపీలో ఉండేవాడు అంటూ పేర్ని నాని చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా దుమారం రేపాయి. నాని చేసినటువంటి వ్యాఖ్యలపై మంత్రి అనగాని సత్యప్రసాద్ ఘాటుగా స్పందిస్తూ అవసరమైతే లీగల్ చర్యలకు సిద్ధమవుతానని స్పష్టం చేశారు. ఇక ఇదే అంశానికి సంబంధించి పూర్తి సమాచారాన్ని మా బీఆర్కే ప్రతినిధి సుబ్బు అయితే అందిస్తారు. సుబ్బు, చెప్పండి, దీనికి సంబంధించినటువంటి అప్డేట్స్ ఏమున్నాయి మీ దగ్గర?
ఓకే ఫాతిమా, రాష్ట్రంలో తెలుగు రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పొలిటికల్ హీట్ పెరుగుతుందని చెప్పుకోవచ్చు. వైసీపీ టీడీపీ నాయకుల మధ్య మాటల తోటాలు పేలుతున్నాయి. ప్రస్తుతం ఇప్పుడు సమగ్ర సర్వే పైన ఒక చర్చ అయితే జరుగుతుంది. దాని వైపు వచ్చిన పొలిటికల్ వైబ్ని, పాజిటివ్ వైబ్ అయితే ఏదో ఉందో దాన్ని గ్రాప్ చేసుకునే ప్రయత్నం ఇరు పార్టీలకు చెందిన నేతలు చేస్తున్నారని చెప్పుకోవచ్చు. మంత్రి అనగాని సత్యప్రసాద్కు రెవెన్యూ శాఖ పైన అవగాహన లేదని చెప్పేసి వైసీపీ పేరు నాని వ్యాఖ్యలు చేయడం జరిగింది. అయితే అంతేకాకుండా ఇప్పుడు బ్రిటిష్ కాలంలో చేసిన సర్వే ఇప్పటి వరకు ఎవరు సర్వే చేయలేదు. టీడీపీ అంతకుముందు 2-3 సార్లు అధికారంలోకి వచ్చినప్పటికీ కూడా ఇప్పటి వరకు కూడా సమగ్ర భూ సర్వే చేయలేకపోయిందని చెప్పేసి ఘాటుగా విమర్శలు చేశారు పేరు నాని. అయితే పేరు నాని చేసిన విమర్శలకు మంత్రి అనగాని సత్యప్రసాద్ తీవ్ర స్థాయిలో స్పందించారు. అయితే అంతేకాకుండా మంత్రి పేరు నాని 25 కోట్లు ఇచ్చుంటే అనగాని సత్యప్రసాద్ ఇప్పుడు నా పక్కన కూర్చుని మాట్లాడేవాడు అని చెప్పేసి కూడా వ్యాఖ్యలు చేయడం జరిగింది. దీనిపైన ఘాటుగా స్పందించారు అనగాని సత్యప్రసాద్. ఏదైతే పర్సనల్గా వ్యాఖ్యలు చేస్తున్నారో వీటిలన్నిటికీ కూడా మేము పొలిటికల్గా సమాధానం చెప్తామని కూడా చెప్పారు. అంతేకాకుండా అనగాని సత్యప్రసాద్ ఒక మాట కూడా చెప్పడం జరిగింది. నిజంగా జగన్ హయాంలో ఏదైతే ఈ సమగ్ర భూ సర్వే కంప్లీట్ అయ్యి ఉంటే కేంద్ర ప్రభుత్వం నుంచి కాంప్లిమెంట్గా నిధులు వచ్చాయని చెప్పేసి ఆ నిధులు ఎందుకు రాలా, ఆ నిధులు ఎందుకు క్లెయిమ్ చేసుకోలేకపోయారని చెప్పేసి కూడా మంత్రి అనగాని సత్యప్రసాద్ తీవ్ర స్థాయిలో మండిపడటం కూడా జరిగింది. రాజకీయ సన్యాసం చేసిన పేరు నాని కూడా రాజకీయాల గురించి మాట్లాడటం చాలా హాస్యాస్పదంగా ఉందని చెప్పేసి కౌంటర్ కూడా చేయడం జరిగింది. పేరు నానికి అసలు మాట్లాడే నైతిక హక్కే లేదని చెప్పేసి కూడా మంత్రిగా అనగాని సత్యప్రసాద్ వ్యాఖ్యానించడం కూడా జరిగింది. అయితే మనం మొత్తంగా చూసుకుంటే ఈ సమగ్ర భూ సర్వే అనే అంశం పైన పొలిటికల్గా రచ్చ జరుగుతున్న పరిస్థితి అయితే నెలకొంది. అధికార పార్టీలో ఉన్న టీడీపీ నాయకులు చెప్తున్న విషయం ఏంటంటే సమగ్ర భూ సర్వే అనేది ఒక స్కామ్ జరిగింది. ఆ స్కామ్లో 100 కోట్ల రూపాయలు ప్రజాధనాన్ని కొల్లగొట్టారు వైసీపీ నాయకులు అని చెప్పేసి టీడీపీ నాయకులు ఆరోపిస్తున్న పరిస్థితి అయితే కూడా ఉంది. సమగ్ర భూ సర్వేకి సంబంధించి ఏదైతే పట్టాలు ఉన్నాయో గవర్నమెంట్ తరఫున ఇచ్చిన పట్టాలు వాటిపైన పాస్బుక్ల పైన కూడా జగన్ ఫోటోలు వేశారని చెప్పేసి ఇదంతా జగన్ ప్రచారం కోసం 100 కోట్లు కొల్లగొట్టారని చెప్పేసి కూడా తెలుగుదేశం పార్టీ నాయకులు ఆరోపిస్తున్న పరిస్థితి అయితే ఉంది. అంతేకాకుండా సర్వే రాళ్లపైన కూడా జగన్ ఫోటోలు వేసుకున్నారు అని చెప్పేసి తెలుగుదేశం పార్టీ నాయకులు చెప్తున్న పరిస్థితి అయితే నెలకొంది. వీరందరికీ కూడా 100 కోట్ల రూపాయల ప్రజాధనం వృధాగా దుర్వినియోగం అయిందని చెప్పేసి కూడా తెలుగుదేశం పార్టీ నాయకులు అలాగే అనగాని సత్యప్రసాద్ కూడా మండిపట్టడం జరిగింది. మంత్రి పేరు నాని, మాజీ మంత్రి పేరు నాని ఎవరైతే ఉన్నారో ఆయన మాట్లాడిన మాటలను మేము పరిశీలిస్తున్నాం, దీనిపైన న్యాయ నిపుణులతో సంప్రదిస్తున్నాం, అవసరమైతే పేరు నానికి న్యాయపరమైన నోటీసులు జారీ చేసి వాటిపైన కూడా సమాధానం తీసుకునే పరిస్థితి ఉంటుందని చెప్పేసి కూడా మంత్రి అనగాని సత్యప్రసాద్ చెప్పడం జరిగింది. అయితే పేరు నాని వర్షన్ అయితే వేరుగా ఉంది. సమగ్ర భూ సర్వే చేసాం, జగన్ సాయంలో మేము చేయగలిగాం. అంతకుముందు తెలుగుదేశం పార్టీ 2-3 సార్లు అధికారంలోకి ఉన్నప్పటికీ సమగ్ర భూ సర్వే జోలికి వెళ్ళలేకపోయింది. ఎప్పుడో బ్రిటిష్ కాలంలో చేసిన సమగ్ర భూ సర్వేని మళ్ళీ జగన్ హయాంలో భూ సర్వే చేశామని చెప్పుకుంటూ వచ్చారు. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత పట్టాదారు పాసు పుస్తకాలపైన జగన్ ఫోటో తీయటం తప్పితే తెలుగుదేశం పార్టీ ఏం చేసిందని కూడా మాజీ మంత్రి పేరు నాని ప్రశ్నించారు. అయితే అధికార ప్రతిపక్ష పార్టీలు సమగ్ర భూ సర్వేకి సంబంధించిన పాజిటివ్ వైపుని వాళ్ళు గ్రాప్ చేసుకునే ప్రయత్నం అయితే చేస్తున్నారు. ఇది ఫాతిమా ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో నెలకొన్న పరిస్థితి. రైట్, థ్యాంక్ యూ సుబ్బు ఫర్ ద అప్డేట్. ఇప్పటి వరకు నా 6 at 6 అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి బీఆర్కే న్యూస్. తెలుగుడి సత్తా. మా వాడు 6th వచ్చాడండి. స్కూల్ మార్చాలి. ఎన్ని ఫెసిలిటీస్ ఉంటే ఏం లాభం? సబ్జెక్ట్లో అసలు స్టాండర్డ్స్ లేనప్పుడు. మా అమ్మాయి స్కూల్లో అకాడమిక్స్ ఓకే అండి, కానీ అది తప్ప ఇంకేమీ లేదు. గ్రౌండ్ చాలా బాగుంది, కానీ వేరే యాక్టివిటీస్ చాలా వీక్. కంగారు పడకండి. రెసిడెన్స్ స్కూల్స్ తో మంచి చదువుతో పాటు ఆల్ రౌండ్ డెవలప్మెంట్. రైట్ ఏజ్ లో రైట్ ఫౌండేషన్ తో రెసిడెన్స్ స్కూల్స్ ఇప్పుడు హైదరాబాద్ అంతటా.